అప్పన్న నిజ రూపాన్ని తొలిసారిగా అనువంశిక ధర్మకర్త ఆలయ చైర్మన్ అశోక్ గజపతిరాజు దంపతులు దర్శించుకుని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారి నిజ స్వరూపాన్ని చూసేందుకు తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఆలయ ప్రాంగణమంతా పోలీసుల బందోబస్తుతో భద్రత చర్యలు చేపట్టారు. దగ్గర 50 సంవత్సరాల నుంచి వివాదంగా ఆగిపోయిన రోడ్లు ఏవైతే ఉన్నాయో సింహాద్రి అప్పన్న దగ్గరికి రావడానికి మెయిన్ రోడ్లు ఏవైతే ఉన్నాయో అన్ని చాలా వెడల్పు చేసి నిజంగా ఒక ప్రాకారంలాగా ఈ రోడ్లని ఏర్పాటు చేసి భక్తులకి ఇక నుంచి ఏ రకంగా సింహాద్రి అప్పన్నకి సందనోత్సవం కానీ గిరి ప్రదక్షిణ కానీ ఎటువంటి కష్టాలు రాకుండా ఏర్పాటు చేసి ప్రభుత్వం అలాగే కమిషనర్ గారు ఈవో గారు వీళ్ళందరూ కూడా అణువు చాలా జాగ్రత్తగా చేయాలనే కార్యక్రమం ఈసారి ఏర్పాటు చేయడం చాలా సంతోషం, చాలా ఆనందకరం. ఈసారి చాలా అద్భుతంగా అన్ని ఏర్పాటు చేశారు. భక్తులకి అందరికీ బ్రహ్మాండమైన దర్శనం అవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుతున్నారు. ఇలవేల్పు వరాహలక్ష్మి నృసింహస్వామి గారి సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి అరుదైన అవకాశం నిజరూప దర్శనం. ఎప్పుడు చందనం కప్పబడి ఉండేటువంటి ఆ ఉగ్ర రూపాన్ని శాంతపరిచే విధంగా ఈ చందనం కప్పబడి ఉండేటువంటి రోజుల్లో ఈరోజు ప్రత్యేకత ఆయన నిజ రూపాన్ని దర్శనం చేసుకునేటువంటి భాగ్యం. గత 40 ఏళ్లుగా నేను కూడా ఈ దర్శనంలో పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతం. మా నాన్నగారు దర్శనం చేసుకునేవాడు. ఆ రకంగా ఈ దర్శన భాగ్యం కలగటం దినదినం ఎక్కువ మంది రావటం, సమయం మాత్రం ఆ ఒక్కరోజే ఉండటం వల్ల ఇంకా ఎక్కువ ప్రత్యేకత సంతరించుకొని దేశవ్యాప్తంగా అనేక మంది భక్తులు వచ్చి ఈ దర్శనం చేసుకునేటువంటి పరిస్థితి కలిగింది. ప్రత్యేకత ఏంటంటే ఈ చందన యాత్ర రోజున తప్పనిసరిగా వర్షం పడుతుంది. అంటే నేచర్ కూడా క్లియర్గా మనకి అర్థమవుతుంది. ప్రకృతి కూడా శాంతపరిచే ఆ ఉగ్రరూపాన్ని చందనం కప్పబడేటువంటి ఒడుస్తున్నప్పుడు ఆ చందనాన్ని తీసుకున్నప్పుడు డెఫినెట్గా నిన్నటి నుంచి మీరు చూశారు విశాఖపట్నం ఒక్కసారిగా వాతావరణం మారింది. ఈ రకమైనటువంటి అంటే భగవంతుడి తాలూకా శక్తిని ఇంకా పూర్తిగా ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి. ఏదైతే ఈ సమాజం కోసం ఈరోజు వెళ్తున్నటువంటి ఇలాంటి దేవస్థానాల్లో మనం భక్తులు అందరూ కూడా ఎప్పుడైతే ఇలాంటి పుణ్యక్షేత్రం మా ప్రాంతంలో ఉండటం మేమందరూ కూడా ఇలాంటి ప్రళయాలు ఒకవైపు కరోనా కానీ లేకపోతే హుదూద్ లాంటి విపత్తులు వచ్చినప్పుడు డెఫినెట్గా భగవంతుడు